అందరికీ శుభోదయం అండి. నా పేరు తుమ్మల మాధవి. మాది పొన్నూరు మండలం, గుంటూరు జిల్లా, ములుకుదురు స్వగ్రామం మాది. నేను 1996 సంవత్సరం నుంచి పొన్నూరులో బాలాజీ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం నేను ఎవరి కింద పనిచేయకుండా నేను ఒక ట్యుటోరియల్ కాలేజీ లాగా నడపాలని, పిల్లల్ని బాగా ఇంగ్లీష్ మాట్లాడటం రాయటం నేర్పించి బాగా వృద్ధిలోకి తేవాలనేటువంటి ఒక కోరికతో నేను ఒక ఇంటి దగ్గర ట్యుటోరియల్ కాలేజీ నడపాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుత విద్యా వ్యవస్థలో డబ్బులు నీళ్లప్రాయంగా ఖర్చు అవుతున్నాయి. దానికి తగినంత చదువు పిల్లలకి రావటం లేదు. సంతృప్తి అనేది లేదు విద్యా విధానంలో. అది మరి తల్లిదండ్రులు గమనించుకుంటున్నారో లేదో మరి కార్పొరేట్ సెక్టార్ స్కూల్స్ వచ్చేసిన తర్వాత అసలు పిల్లలకి ఇంగ్లీష్ మాట్లాడటం అన్నా రాయటం అన్నా ఒక ముక్క రావటం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో వెనకటి రోజుల్లో చదువుకునే వాళ్ళందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, కలెక్టర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పులిని చూసి నక్కవాత పెట్టుకుందన్నట్టుగా పక్కింటి వాళ్ళని చూసి మనం కూడా డబ్బున్నా లేకపోయినా ఆ అప్పులు చేసైనా లేకపోతే ఆస్తులు అమ్ముకునైనా పిల్లలు విద్య కోసం బాగా కష్టపడుతున్నారు పేరెంట్స్. కానీ దానికి తగిన ప్రతిఫలం దొరకట్లేదు. నేను ఇక్కడ ట్యుటోరియల్ కాలేజీ నడుపుతున్న ఉద్దేశం ఏంటంటే, ఎవరి చేతిలోనూ మోసపోకుండా ఒక మంచి నిజాయితీపరురాలు అనేటువంటి ఒక పేరు పొందాను నేను ఈ ఊర్లో. మరి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా సన్మానం చేశారు 2021 సంవత్సరంలో. మరియు నిజాయితీకి మారుపేరుగా నన్ను బాగా చెప్పుకుంటారు. చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ పిల్లలు పై స్థాయికి వెళ్ళే వరకు కూడా నాకు చేతైనంత వరకు సహాయం చేయటం నాకు ఒక మంచి అలవాటు. మొదటి నుంచి కూడాను నాకు నా గురువులు చదువు చెప్తేనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను, ఇంత పేరు ప్రఖ్యాతులు పొందాను. అలాగే నా దగ్గరకు వచ్చిన పిల్లలందరికీ అలా మంచి బుద్ధులు, మంచి విద్య, ఇంగ్లీష్లో మాట్లాడటం రాయటం, ఉద్యోగానికి వెళ్తే మరి అక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా చెయ్యాలి ఏంటనేది, ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకి ఇంటర్వ్యూల గురించి నేర్పటం, పెద్ద చదువుల వరకు ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ఇంగ్లీష్ నేర్పాలి పిల్లలకి. దాంతోపాటు నాకు చిన్నతనం నుంచి ఒక అలవాటు ఉంది. భగవద్గీతలో శ్లోకాలు పరీక్ష పెట్టారు తిరుపతి దేవస్థానం వాళ్ళు. 6వ తరగతిలోనే పాస్ అయ్యాను నేను. ప్రతినిత్యం ఇంట్లో భగవద్గీత, హనుమాన్ చాలీస ఏంటి, విష్ణు సహస్రనామాలేంటి, దేవుళ్ళకి సంబంధించినటువంటి పుస్తకాలన్నీ చదువుతూ ఉంటాను. పిల్లలకు కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు అందాలనేటువంటి కోరికతో వాళ్ళకు కూడా వాటిల్లో కొన్ని భగవద్గీతలో శ్లోకాలు కానీ ఇంకా వీటిల్లో ఏది పనికొస్తుందో పిల్లలకి అవి నేర్పించాలనేటువంటి కోరికతో పూర్తిగా నేను ఇంట్లోనే ఉంటూ ఒక ట్యుటోరియల్ కాలేజీ నడుపుతూ దైవపరంగా పిల్లల్ని మంచి స్థాయిలోకి తీసుకురావాలని, దైవజ్ఞానం నేర్పాలని, ఇంగ్లీషు మాట్లాడటం రాయటం నేర్పించాలనేటువంటి ఒక పట్టుదలతో నేను ఈ సంస్థని ఏర్పాటు చేయడం జరుగుతుంది. పైగా ప్రతిరోజు నేను ఫోన్లో కూడా యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి ఓపెన్ చేసి ప్రతిరోజు కూడా ఒక వీడియో పెడతాను. అది దైవత్వానికి సంబంధించింది. కానీ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడటం రాయటం తేలికగా నేర్చుకోవటం ఎట్లా అనేటువంటిది, నా ఇంటి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, నాకు దగ్గరలో ఉన్నవాళ్ళు, రావటానికి వీలైన వాళ్ళు ఇంటికి వస్తే చక్కగా నేర్చుకుంటారు. రావడానికి వీలు కానటువంటి వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళ కోసం అని ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ప్రతిరోజు కూడాను చిన్న చిన్న ఇంగ్లీష్ మాటలు చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఎలా నేర్చుకోవాలి, అసలు ముందు చదువు అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయినా ఇంకా పై చదువులు అయిపోయినా పిల్లలకి కనీసం సొంతగా 4 ఇంగ్లీష్ మాటలు మాట్లాడటం రావటం లేదు. మళ్ళీ ఇంగ్లీష్ కోచింగ్ అని వెళ్తున్నారు. ఆ కోచింగ్ దగ్గర చెప్పేది అర్థం కావటం లేదు. కోచింగ్ సెంటర్లకి డబ్బులు పోయటం తప్పించేసి పిల్లలకి ఏమీ జ్ఞానం రావటం లేదు. ఇవన్నీ నేను నేర్పాలనేటువంటి ఉత్సాహము, కోరిక నాలో పూర్తిగా ఉండి నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నాను. నేను పంపించేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు ప్రతిరోజు చూసి నచ్చితే నచ్చిందని, దానిలో నచ్చిన పాయింట్ ఏదైనా ఉంటే చక్కగా చెప్పండి. ఇది నచ్చలేదని మార్చుకుంటాను నేను. నా ఉద్దేశము, నా కోరిక మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కొంతమంది పిల్లలకి ఇంగ్లీష్ బాగా నేర్పాలి, ఇంగ్లీష్లో మాట్లాడటం రాయటం నేర్పాలి సులభమైన మార్గంలో. దాంతోపాటు దైవికంగా వాళ్ళకి మంచి జ్ఞానాన్ని పొందేటట్టు చేయాలనేటువంటి ఒక ఉత్సాహంతో నేను ఈ పని చేయడానికి ముందుకు వస్తున్నాను. దీనితో పాటు నేను మరి కాలేజీలకు వెళ్ళి చదువుకోలేని పిల్లలు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు.
10th క్లాస్ మీద, ఇంటర్మీడియట్ మీద ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. పై చదువులు చదువుకునే వాళ్ళకి ఇతర దేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా, లేకపోతే ఓపెన్గా చదువుకోవాలన్నా దానికి సంబంధించిన అన్నీ కూడాను నేను పర్మిషన్ తీసుకుని ఉన్నాను. 5 సంవత్సరాల నుంచి ఆంధ్ర యూనివర్సిటీకి ఓపెన్ డిగ్రీ పీజీ చేసే వాళ్ళకి అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. నేను నా ఇంట్లోనే ఉండి చేస్తున్నాను ఆ పని. ఇప్పుడు ప్రస్తుతం ఏ దేశంలో అయినా సరే, మన దేశం కాకుండా ఇతర దేశాల్లో చదువుకోవటానికి వెళ్ళాలంటే అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మన దగ్గరే చేసి పెడతాము. అన్ని దేశాలు, ఏ దేశం అనే పేరు కాదు, అమెరికా ఏంటి, రష్యా ఏంటి, లేకపోతే ఆస్ట్రేలియా, కెనడా ఇలాంటి దేశాలన్నిటికీ వెళ్ళే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి పెట్టడము, అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యే వరకు బాధ్యతగా ఉండటము, ఇలాంటివన్నీ చూసుకుంటున్నాను. కాబట్టి నేను ఎందుకు చేస్తున్నాను ఈ వీడియో ఏంటనేది మీరు కూడా అర్థం చేసుకొని ప్రతినిత్యం మీరు ఫాలో అయ్యి నాకు ఏదన్నా ఉంటే కనుక ఫోన్ ద్వారా మాట్లాడినా నేను సమాధానం చెప్తాను. నా వీడియోస్ చూసి మీరు నాకు కామెంట్ పెట్టినా దాన్ని చూసుకొని నేను మీకు రిప్లై ఇస్తాను. ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ ధన్యవాదాలు.